హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం ఒక కథ. కథలోకి వెళ్తే, కిటికీ దగ్గర కూర్చొని ఆలోచిస్తున్న బయటి గాలి వేగానికి కిటికీ తలుపు అటు ఇటు కదులుతూ ఉంది. చల్లటి గాలి నా ముఖాన్ని తాకుతూ ఉంది. మనసులోని బాధ కన్నీటి రూపంలో బుగ్గలపై దారలా మారింది. నా నిర్ణయం కోసం మా ఇంట్లో వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. నా మనసును వాళ్ళు అర్థం చేసుకోలేరు. వాళ్ళకు అర్థమయ్యేలా చెప్పను లేను. 10 రోజులుండి మా ఇంట్లో వాళ్ళు నేనేం చెప్తానా అని ఎదురు చూస్తున్నారు. వాళ్ళకంటే ఎక్కువగా నేను కూడా తన్ని మర్చిపోవాలని చూస్తున్నాం. కానీ ఎందుకో నా వల్ల కావటం లేదు. పోనీ నా ఇష్ట ప్రకారం నేను ప్రేమించిన అతన్ని పెళ్లి చేసుకుందామా అంటే తను రాలేడు కూడా. ఎందుకంటే నా ప్రేమ విషయం చెప్తేనే కదా. చెబుదామనుకుంటే ఇప్పుడు అతను ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో తెలియదు. ఇన్ని రోజులు ఎలాగైనా తను మళ్ళీ కనిపిస్తాడేమోనని నమ్మకం ఉండేది. కానీ ఇప్పుడు నమ్మకం కూడా సన్నగిల్లుతుంది. ఏం చేయాలో ఎవరికి చెప్పుకోవాలో తెలియక నాలో నేనే మదన పడుతూ కన్నీళ్లు కూడా ఇంకిపోయేలాగా ఏడ్చాను. కానీ నా ఊహల్లో నుండి తను మాత్రం వెళ్ళటం లేదు. హాయిగా ప్రశాంతంగా నా ఊహల్లో తేలిపోతున్న నన్ను ఇలా ఏడ్చేలా చేసిన మా అరుణక్కని అనాలి ముందు. ఎవరి కంటైనా పడతానేమో. పెళ్ళిళ్ళు కాదు కదా కనీసం ఊర్లో కూడా సరిగా తిరిగి ఎరగను. అలాంటిది నాకు అమెరికా సంబంధం వచ్చేలా చేసింది. అరుణక్క వాళ్ళ ఆయన ఫ్రెండ్ నన్ను అరుణక్క పెళ్లి ఆల్బంలో చూసి ఇష్టపడి చేసుకుంటే నన్ను తప్ప వేరే వాళ్ళని చేసుకోనని తిష్ట వేసుకొని కూర్చున్నాడట. అందుకే నాకేం చేయాలో ఏ నిర్ణయం తీసుకోవాలో కూడా అర్థం కావటం లేదు. ఇన్ని విషయాలు చెప్పిన నేను నా గురించి చెప్పలేదు కదా. అక్కడికే వస్తున్నా. మా ఊరు కృష్ణా జిల్లాలోని మారుమూల పల్లెటూరు. నా పేరు మహాలక్ష్మి. వయసు 22 సంవత్సరాలు. ఈ మధ్యనే డిస్టెన్స్లో డిగ్రీ కూడా పూర్తి చేశాను. మా అమ్మ నాన్నలకు ఒకగానొక్క కూతుర్ని. నాకొక అన్న. ఇక ఆస్తి విషయానికి వస్తే మా ఊర్లోనే మాది కలిగిన కుటుంబం. పెద్ద కుటుంబం. మేం పెద్దనాన్న బాబాయిలు అందరం కలిసే ఉంటాం. రాత్రంతా చాలాసేపు ఆలోచించగాని నా మనస్సు మాత్రం మారటం లేదు. ఎందుకు అర్థం కావటం లేదు. తను రాలేదని తెలిసి కూడా ఎందుకు ఇలా అవుతున్నాను. ఈ మధ్య సరిగా ఎప్పుడు తిన్నానో కూడా గుర్తులేదు. ఇప్పుడు నాకున్నది రెండు మార్గాలు. ఒకటి తన కోసం ఎదురు చూడడం, 2 ఆత్మహత్య చేసుకోవటం. ఈ 2 చీటీలపై రాసి దేవుని ముందు ఉంచి కళ్ళు మూసుకొని తీశాను. చీటి తీసి చూశాను. అందులో తన కోసం ఎదురు చూడమని వచ్చింది. దేవుని దయ వల్ల ఆత్మహత్య చేసుకోవాలని రాలేదు. ఒకవేళ నేను హత్య చేసుకుంటే నన్నెంతో ప్రేమించే మా తాతయ్య, మా నాన్నగారు ఏమయ్యేవాళ్ళో తలుచుకుంటేనే భయమేసింది. దేవుడు ఖచ్చితంగా మమ్మల్ని కలుపుతాడనుకున్నా. మంచం మీద పడుకొని కళ్ళు మూసుకున్నాం. ఒకసారిగా నా గతంలోకి వెళ్ళిపోయాను. చెప్పానుగా మాది చాలా పెద్ద కుటుంబమని. మా జేజీ నాన్నకు 4 కొడుకులు. మా నాన్న 2 కొడుకు. 4 కొడుకుల్లో ఒక్కరికి కూడా అమ్మాయిలు లేరు. లేక పుట్టిన ఆడపిల్లని కావటంతో ఇంట్లో అందరూ నన్ను చాలా గారాబంగా పెంచారు. అంత గారాబం పెంచటంతో స్కూలుకు కూడా నచ్చితే వెళ్ళేదాన్ని, లేకపోతే ఇంటి దగ్గరే ఆడుతూ పాడుతూ ఉండేదాన్ని. ఇక నా చదువు అడ్డకెక్కింది. బాగా పలుకుబడి ఉన్న కుటుంబం కావటంతో మా జేజీ నాన్న అంటే భయం ఉండటంతో టీచర్స్ కూడా ఎవరేమనేవాళ్ళు కాదు. ఇంటా బయట అంత నన్ను అపురూపంగా చూసుకునేవాళ్ళు. నాకు తెలిసి నాకు దేనికి లోటు లేదు. కళ్ళకు కాటుక, కాళ్ళకు గజ్జెలు, నుదుటిన పాపిడి బిళ్ళ, జడకు జడగంటలు, తలలో చేమంతి పూలతో నిజంగానే మహాలక్ష్మిలా ఉంటావు అనేవారు అంతా. అడపా దడప బడికి పోతూనే 9 తరగతులు కానిచ్చాం. కానీ ఇప్పుడు నేను 10వ తరగతి కావటంతో నాతో పాటు ఇంట్లో వాళ్ళకు కూడా భయం పట్టుకుంది. నేనేదో చదివి ఉద్ధరిస్తానని కాదు. నేను ఫెయిల్ అయితే ఫలానా వాళ్ళ మనవరాలు, ఫలానా వాళ్ళ కూతురు, ఫలానా వాళ్ళ చెల్లెలు ఫెయిల్ అయిందని చెడ్డ పేరు వస్తుందని వాళ్ళ బాధ. పోనీ బడి మానుకొని ఇంటి దగ్గర ఉందామంటే మా అమ్మ తాతయ్య ఒప్పుకోరు. నేను పెద్ద పెద్ద చదువులు చదవాలన్నది వాళ్ళ కోరిక. ఈ విషయం గురించి అందరూ బాగా ఆలోచించి ఇక్కడ చదివి ఫెయిల్ అయితే వాళ్ళకు చెడ్డ పేరు రాకుండా, అలాగే నేను చదువు మానుకోకుండా ఉండాలని
నన్ను మా తాతయ్య వాళ్ళ ఊరికి పంపాలని నిర్ణయం తీసుకున్నారు. మా మేనమామ వాళ్ళ అమ్మాయిలు కూడా 10వ తరగతి కావటంతో వాళ్ళ సావాసంతో నన్ను బాగా చదువుతారేమోనని వాళ్ళ ఆశ. నన్ను తీసుకెళ్ళడానికి మా అమ్మమ్మ తాతయ్యలు వచ్చారు. నాకు వాళ్ళతో వెళ్ళటం ఏమాత్రం ఇష్టం లేదు. నాకు ఊహ తెలిసినప్పటి నుండి ఇప్పటికీ మహా అయితే 3-4 సార్లు వెళ్ళుంటా వాళ్ళ ఊరికి. ఇక వాళ్ళతో ఊరికి వెళ్ళేటప్పుడు అరచి గోల చేసి ఇంటి పై కప్పు కూడా లేచిపోయేలా ఏడ్చాను. అయినా కూడా వినకుండా నన్ను తీసుకెళ్లారు. నేను ఏడుస్తూనే మా ఊరు దాటాను. బాగా ఏడవటంతో మధ్యలో ఎప్పుడు నిద్రపోయానో నాకే తెలియక నిద్రపోయాను. హారన్ విని ఉలిక్కిపడి లేచాను. చుట్టుపక్కల వచ్చే చెట్లు, కొండలు అన్నిటినీ చూస్తూ ఉన్నాను. ఈ వాతావరణం కొత్తగా వింతగా ఉంది. మా ఊర్లో ఎక్కడ చూసినా పచ్చగా కొబ్బరి చెట్లతో చూడముచ్చటగా ఉంటుంది. కానీ ఎక్కడ పచ్చదనం అనేదే లేదు. ఉన్న చెట్లు కూడా ఎండిపోయి ఉన్నాయి. వింతగా ఉండటంతో ఏడుపు కూడా మర్చిపోయి అంతే వింతగా చూడసాగాను. ఈలోపు ఏదో ఒక ఊరు వచ్చింది. ఆ ఊర్లో నుండి కారు వెళ్తుంది. కార్ సరాసరిగా వెళ్ళి ఒక వేప చెట్టు కింద ఆగింది. కార్ సౌండ్ వినడంతోనే చాలామంది పిల్లలు కార్ చుట్టూ చేరి తెగ సంతోషంతో చూస్తున్నారు. కారులో నుండి దిగిన నన్ను అందరు వింతగా చూడసాగారు. మేమంతా ఇంట్లోకి వెళ్ళాము. ఇల్లు కూడా ఇంచుమించు మా ఇల్లు లాగే ఉంది. కాకపోతే మా ఇల్లు అయితే చాలా పెద్దగా చాలా బాగుంటుంది. కాకపోతే ఇక్కడ బాత్రూమ్ ఒక్కటే ఉంది. అది కూడా ఇరుగ్గా ఉంది. మా స్నానాల గది అయితే విశాలంగా ఉంటుంది. నేను ఎలాగోలా స్నానం చేశాను. నాకు ఈ ఊరే కాదు, ఈ ఇల్లు కూడా నచ్చలేదు. ఎలాగైనా సరే ఇంకో వారంలో మా ఊరికి వెళ్ళిపోవాలి. 8 గంటలకల్లా అందరూ భోజనానికి కూర్చోవటంతో నేను కూడా వాళ్ళతో పాటు కూర్చొని చాలా ఆకలి వేస్తున్నా కూడా కావాలని రెండు ముద్దలు తిని వెళ్ళి చేతులు కడుక్కున్నాం. ఇలాగైనా నన్ను మా ఇంటికి పంపిస్తారని నా ప్లాన్. అందరూ తిన్నా కొంచెం సేపటి తర్వాత మా అమ్మమ్మ, మా మామయ్య, పిల్లలు కూడా వచ్చారు. నాతో అవి ఇవి ఏవో మాటలు చెప్తున్నారు. వాళ్ళు చెప్పేవేవి నాకు వినిపించడం లేదు. పైగా చాలా ఆకలిగా ఉంది. మొదటిసారి నాకు ఆకలి బాధ తెలిసింది. పిల్లలందరం మిద్దె మీదకి వెళ్ళి పడుకున్నాం. అందరం నిద్రపోతున్నారు. నేను పడుకుందామన్నా నాకు ఆకలి పడుకొనిచ్చేలా లేదు. పోనీలే మంచినీళ్ళన్న తాగుదామని లేచాను. ఇంతలో మా పక్కింట్లో నుండి ఏదో అలికిడి వినిపించడంతో నా చూపు అటువైపు మళ్ళింది. ఎవరో ఒక అబ్బాయి చిన్న కిరాసన్ బుడ్డి కింద కూర్చొని చదువుకున్నాడు. వాళ్ళింట్లో కనీసం చిన్న బల్బు కూడా లేదు. అయినా కూడా ఎలా చదువుతున్నాడో, ఎలా చదవాలనిపిస్తుందో అర్థం కాలేదు. పైగా చొక్కా కూడా లేకుండా ప్యాంట్ మాత్రమే వేసుకున్నాడు. పాపం అతను చూస్తే చాలా బాధేసింది. తర్వాత కొంచెం మంచినీళ్లు తాగి పడుకున్నాను. ఉదయాన్నే లేచి చూసేసరికి చుట్టూ ఎవరు లేరు. కొంచెం సేపటి తర్వాత రాత్రి చూసిన ఆ అబ్బాయి గుర్తొచ్చాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు అని మేడ మీద నుండి తొంగి చూసాం. ఆ అబ్బాయి అంట్లు తోముతూ కనిపించాడు. నాకు వింతగా ఉంది. అబ్బాయిలు అంట్లు తోమడం నేనెప్పుడు చూడలేదు. ఈ అబ్బాయి ఏంటి అంట్లు తోముతున్నాడు? వీళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళెవరు లేరా? అసలు వీళ్ళ అమ్మకి ఏమై ఉంటుంది? ఎలాగైనా తన గురించి తెలుసుకోవాలనిపించింది. మధ్య మధ్యలో అతను వెళ్ళి పొయ్యి మీద ఉడుకుతున్న అన్నంను కలియబెట్టి వచ్చి కూర్చొని మళ్ళీ తోముతూ ఉన్నాడు. ఇంతలో మా మామయ్య కూతురు రమ్య వచ్చింది. మహా త్వరగా రా అంటే తన వెంటే కిందికి వెళ్ళాను. కిందికి వెళ్ళిన తర్వాత మా అమ్మమ్మ, మహాలక్ష్మి త్వరగా తయారవు, ఈరోజు మంచి రోజు బల్లో చేరటానికి. మీ తాతయ్య తోటకు వెళ్ళాడు. వచ్చేసరికి రెడీ ఉంటే తొందరగా బడికి వెళ్ళొచ్చు. నాకు బడి పేరు వింటేనే ఎక్కలేని నీరసం వస్తుంది. మా మామయ్య పిల్లలందరూ ఒకే స్కూల్లో చదువుతున్నారు. స్కూల్ పేరు కూడా మాధవయ్య హై స్కూల్ అని మా తాతయ్య పేరే. మా తాతయ్యకు చదువు అంటే చాలా ఇష్టం. కాకపోతే ఆయన పెద్ద పెద్ద చదువులు చదువుకోలేకపోయాడు. అయినా కూడా తను చదువుకున్న స్కూల్కి సొంత డబ్బులతో సౌకర్యాలు కల్పించి ప్రతి సంవత్సరం 25,000 స్కూల్కి ఇచ్చేవారట. అందుకని స్కూలుకు కూడా ఆయన పేరే పెట్టారు. ఇదంతా నాలాగే 10th చదివే మా మామయ్య కూతురు సరస్వతి చెప్పింది. తన పేరు కూడా మా తాతయ్యే పెట్టాడంట. ఇదంతా వింటుంటే నాకు చాలా భయమేస్తుంది.
ముందు ముందు నా పరిస్థితిని తలుచుకుని అందరం కలిసి స్కూల్కు బయలుదేరాము. దారి వెంట తాతయ్యను చూసిన వారందరూ నమస్కారాలు చెబుతూ ఉన్నారు. స్కూల్కి వెళ్ళాము. స్కూల్ చాలా బాగుంది. స్కూల్ను చూస్తే తెలుస్తుంది మా తాతయ్య స్కూల్ కోసం చేసిన కృషి. ఇంకో విషయం ఏమిటంటే 10వ తరగతిలో స్కూల్ ఫస్ట్ వచ్చిన వాళ్ళని తాతయ్య చదివిస్తారట. ఎంత మంచి మనస్సు అనిపించింది తాతయ్యను చూసి. స్కూల్ హెడ్ మాస్టర్ స్వయంగా వచ్చి పలకరించి ఆఫీస్ రూమ్లోకి తీసుకుని వెళ్ళాడు. ఏంటి మాధవయ్య గారు, ఏమిటి విషయం చెప్పండి అన్నారు. ఏం లేదు హెడ్ మాస్టర్ గారు, ఈ అమ్మాయి నా మనవరాలు, నా కూతురు మన స్కూల్లో చేర్చాలని తీసుకొచ్చాను. మీరు ఇంతలా చెప్పాలా మాధవయ్య గారు, ఇక నుంచి అమ్మాయి బాధ్యత మాది. సరే హెడ్ మాస్టర్ గారు, ఇక నేను బయలుదేరతాను. మంచిదండి, సరే అంటూ వెళ్ళాడు మా తాతయ్య. నేను ఇప్పుడు వస్తాను అంటూ సరస్వతి కూడా ఎక్కడికి వెళ్ళింది. ఎంతసేపు తను రాలేదు. చాలాసేపటి నుండి అక్కడే ఉన్న నన్ను చూసి హెడ్ మాస్టర్ గారు, రే గోపి ఇలా రా అంటూ ఒక పెద్ద కేక వేశాడు. పిలవడమే ఆలస్యం. అది విని ఒక అబ్బాయి పరిగెత్తుకుంటూ వచ్చాడు. చూస్తే ఆ అబ్బాయి మరెవరో కాదు, రాత్రి నేను చూసిన అబ్బాయి. ఆ అబ్బాయి హెడ్ మాస్టర్ సార్ దగ్గరకు వచ్చాడు. గోపి, ఈ అమ్మాయి మీ క్లాసే, తన్ని మీ క్లాస్కి తీసుకువెళ్ళు. నువ్వు తనతో వెళ్ళమ్మా. అతను చూడ్డానికి కొంచెం నల్లగా ఉన్నాడు. అంతకంటే ఎక్కువ నల్లగా ఉంది తన జుట్టు. చక్కటి ముక్కు, నా అంత ఎత్తు, నాకన్నా కొంచెం సన్నగా ఉన్నాడు. నాతో ఏం మాట్లాడలేదు. నేను కూడా ఏం మాట్లాడలేదు. తన వెనకే సార్ని పర్మిషన్ అడిగి క్లాస్ రూమ్లోకి వెళ్ళాను. అతను వెళ్ళి తన ప్లేస్లో కూర్చున్నాడు. అప్పుడు క్లాస్ రూమ్లో పాఠం చెప్తున్నారు సార్. నీ పేరేంటి అని నన్ను అడిగాడు. మహాలక్ష్మి సార్ అన్నాను. సరే వెళ్ళి కూర్చో. గోపి, నిన్న నేను చెప్పిన తెలుగు పద్యం చదువు. అతను లేచి చేతులు కట్టుకుని తెలుగు పద్యాన్ని రాగయుక్తంగా చెప్పాడు. తర్వాత సార్ దానికి తాత్పర్యం చెప్పారు. రేపందరూ ఈ పద్యాన్ని నేర్చుకుని రండి. ఇంతలో అన్నం బెల్ కొట్టారు. అప్పుడు వచ్చింది సరస్వతి. సరస్వతి, ఇందాక పద్యం చదివాడే ఆ అబ్బాయి ఎవరు? ఆ అబ్బాయి పేరు గోపాలకృష్ణ. చాలా మంచివాడు, చాలా బాగా చదువుతాడు. మన క్లాస్కి కాదు, మన స్కూలుకు కూడా తనే లీడర్. కానీ వాళ్ళు చాలా పేదవాళ్ళు. వాళ్ళ నాన్న పచ్చి తాగుబోతు. పాపం వాళ్ళ అమ్మ కూడా చిన్నప్పుడే చనిపోయింది అని అతని గురించి అన్ని విషయాలు చెప్పింది. ఎందుకో తన గురించి తెలిసాక ఎందుకో తనంటే ఏదో తెలియని అభిమానం కలిగింది. మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత లెక్క క్లాసు. అసలు మధ్యాహ్నం మొదటి పీరియడ్ లెక్కల క్లాస్ ఎందుకు పెడతారు అసలు అర్థం కాదు. ఈ లెక్కల క్లాస్ వినలేక ఎన్నిసార్లు మధ్యాహ్నం నుండి స్కూల్ ఎగ్గట్టాను. నాకు మామూలుగానే చదువు రాదు, ఇక లెక్కలు అసలే రావు. ఇంతలో లెక్కల సార్ వచ్చారు. ఒక లెక్క బోర్డు మీద వేసి ఒక్కొక్కరిని ప్రశ్నలు అడుగుతున్నారు. తర్వాత నా వంతు వచ్చింది. లేచి నిలబడ్డాను. 18 into 7 ఎంత అని అడిగారు. సైలెంట్గా నించున్నాం. నువ్వే తరగతి? 1 లేకుంటే 10? ఎక్కాలకు రాకుండా ఎలా 9 తరగతులు చదివావమ్మా అంటే ఎగతాళి చేసినట్టు మాట్లాడాడు. ఆ దెబ్బకు నా కళ్ళ వెంట నీళ్లు బొట కారాయి. ఆ సంఘటన జరిగిన తర్వాత మా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి ఏడ్చాను. అమ్మమ్మ, నాకు చదువు రాదు, నేను చదవలేను, నన్ను మా ఊరికి పంపించండి అంటూ ఏడుపు మొహం పెట్టాను. నేను చెప్పేదంతా నాకు తెలియకుండానే మా తాతయ్యకి వినిపించింది. మా తాతయ్య నా దగ్గరికి వచ్చి, చూడు లక్ష్మి, చదువుకోవటం వల్ల చాలా లాభాలున్నాయి. చదువుకుంటే ఎవరి మీద ఆధారపడకుండా నీ కాళ్ళపై నువ్వు నిలబడవచ్చు. ఎటువంటి పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కోగలవు. మా వెనకింటి గోపి చూడు ఎంత బాగా చదువుకుంటాడు. వాడికి అమ్మ లేదు, అయ్య ఉన్నా కూడా లేనట్టే అంటే హితబోధ చేశాడు. నాకు బాగా నేర్పేవాళ్ళు ఉంటే నాకు కూడా బాగా చదువు వచ్చేది. నేను బాగా చదువుకునేదాన్ని. ఇప్పుడు మాత్రం ఏం తక్కువ, మీ సార్ వాళ్ళని నీకు ప్రత్యేకంగా క్లాస్ చెప్పమని అడుగుతాం. నాకు వాళ్ళంటే చాలా భయం. వాళ్ళ దగ్గర కూర్చోవాలంటే నేను నేర్చుకోలేను. అలా అయితే మన సరస్వతి దగ్గర నేర్చుకో. అంతలో సరస్వతి, అమ్మో నేనా, నా వల్ల కాదు, నేను చెప్పలేను. కావాలంటే ఆ గోపిని చెప్పమను. సరే, అదే మంచిది. ఆ గోపిగాన్ని రోజు కొంచెం సేపు మనింట్లోనే నీకు ట్యూషన్ పెట్టమంటాను. సరేనా? ఇకేడో మాకు.
మా తాతయ్య గోపి అనేసరికి ఇక నేనేం మాట్లాడలేదు. ఎందుకో నాకు అతనితో స్నేహం చేయాలనిపిస్తుంది. తన గురించి ఇంకా ఏవో తెలుసుకోవాలనిపిస్తుంది. తర్వాత రోజు ఉదయాన్నే గోపి మా ఇంటి దగ్గర ప్రత్యక్షమయ్యాడు. తన వెంటే ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఖచ్చితంగా వాళ్ళ నాన్న అయి ఉంటాడని అనుకున్నాం. ఆయన మా తాతయ్యని చూసి నమస్కారం చేశాడు. పెద్దయ్య గోరు ఏంటో పిలిచారట. మా గోపిగాడు చెప్పిండు. ఆ, అవును రామయ్య, ఇప్పుడేం చేస్తున్నావు? ఆ దేవుడు నా సీతను తన దగ్గరికి తీసుకుపోయి నాకు నా బిడ్డకు అన్యాయం చేసిండు. అదే ఉంటే నేను నా కొడుకు ఇలా ఉండేవాళ్ళమ్మా అయ్యగారు. నా బ్రతుకు మీద ఆశ లేకపోయినా ఇదిగో వీడి కోసమే బతుకుతున్నాం. ఏదో పూట గడవాలి కాబట్టి రోజు కూలి పని పోతున్నా అయ్యగారు. ఏం కూలి పనికి పోవడమో ఏమో. ఆ కూలి పనికి వచ్చిన నా డబ్బులు ఏమన్నా వాడి చదువుకు వాడుతున్నావా అంటే వచ్చిందంతా నీ తాగుడికే సరిపోతుంది. పైగా ఒక రోజు పోతే ఒక రోజు పోవాయే. పైగా కనిపించిన వాడి దగ్గరల్లా అప్పులే. ఇలాగైతే వాడి భవిష్యత్తు ఏం కాను. ఇప్పటికైనా ఆ పాడు తాగుడు మానుకుంటే బాగుంటుంది. నా గురించి వదిలేయండి అయ్యగారు. ఈ యొక్క విషయంలో నన్ను క్షమించేయండి. ఇంతకు మీరెందుకో పిలిచిండ్రటం, ఆ సంగతి ఏంటో చెప్పండి. నేను అసలు పిలిచిన సంగతి మర్చిపోయాను. ఏం లేదు, మీ గోపి రోజు ఉదయం సాయంత్రం మా ఇంటికి వచ్చి మా పిల్లలకు చదువు చెప్పాలి. ఏమంటావు? ఓ, దీనికేనా? దీనికి కూడా నన్ను అడగాలాయగారు. వాళ్ళమ్మ చనిపోయిన కాడ నుండి మీరు అమ్మగోరు దగ్గర ఉండి వాడిని చూసుకున్నారు. వాడికి 4 అక్షరం ముక్కలు నేర్చుకున్నాడంటే మీ దయ వల్లే. చెప్పాలంటే నాకన్నా వాడి మీద మీకే ఎక్కువ హక్కులు ఉన్నాయి. మీకేది నచ్చితే అదే చేయండి. నాకు చెప్పవలసింది ఏమీ లేదు. రే గోపిగా, విన్నావుగా? రేపటి నుంచి ఉదయం సాయంత్రం అయ్యగోరింటికి వచ్చి వాళ్ళకి చదువట చెప్పు, సరేనా? అయ్యగోరు సరే, నేను పోతున్నా. రేపటి నుండి మీరు చెప్పినట్టే వత్తాళ్ళేండి. మా తాతయ్య డబ్బులిస్తే వాటిని తీసుకుని చల్లగా జోబులు పెట్టుకుని వాళ్ళ నాన్న వెళ్ళిపోయాడు. వాళ్ళ నాన్న వెంట గోపి కూడా వెళ్ళాడు. తర్వాత రోజు అందరం స్కూల్కి వెళ్ళాం. ఈరోజు రోజుటి కన్నా ముందే స్కూల్కి వెళ్ళాం. ఈరోజు మేమే అందరికన్నా ముందు అనుకున్నా. వెళ్ళిన తర్వాత తెలిసింది నా ఊహ ఎంత తప్పో. ఎందుకంటే మేం వెళ్ళేసరికే స్కూల్లోని తన పనులు చేస్తూ గోపి స్కూల్ తలాలు తీయటం, గదులు శుభ్రం చేయటం, గంట కొట్టడం, ప్రార్థన చేయించటం, ఈ పనులన్నీ వరుసగా చేసుకుంటూ పోతున్నాడు. నేనేమో మేమే అందరికన్నా తొందరగా వచ్చామనుకున్నా. ఇప్పటిదాకా 9 తరగతులు చదివిన నేను ఏ రోజు ఇంత తొందరగా స్కూల్కి వెళ్ళలేదు. ఈ గోపి ఏంటి నిద్ర కూడా పోడా? స్కూలు పనులన్నీ అన్నీ తనే చేస్తుంటాడు. టీచర్స్ కూడా అరే గోపి, ఇదిగో ఇలా రా, ఆ పని చేయి, ఈ పని చేయి అంటూ పిలుస్తున్నారు. ఇంటి దగ్గర స్కూల్లో నాకు ఎక్కువగా వినపడే పేరు గోపి. ఇన్ని పనులు చేస్తూ పోని చదవడా అనుకుంటే మా క్లాస్ ఫస్ట్ కూడా తనే. ఆ దేవుడు గోపికి ఇంత శక్తి ఎలా ఇచ్చాడు అనిపిస్తుంది. అందరితో ఎంత మర్యాదగా మాట్లాడతాడు, ఎప్పుడు చలాగ్గా ఉంటాడు. అందుకే గోపి అంటే అందరికీ అభిమానం కూడా. మా స్కూల్లో టీచర్స్ రోజు ఎవరు ఒకరు సెలవుల్లో ఉంటారు. అయితే ఈ రోజు మాత్రం అందరూ వచ్చినట్టున్నారు. గ్యాప్ లేకుండా అన్ని క్లాసులు దంచారు. అందరికి ఎలా ఉందో తెలియదు కానీ నాకు మాత్రం బ్రెయిన్ బయటకు వచ్చేలా ఉంది. సాయంత్రానికల్లా తలనొప్పి వచ్చింది. తలనొప్పితోనే ఇంటికి వెళ్ళి స్నానం చేసి గోపి ఏం చేస్తున్నాడో చూద్దామని మా మేడం మీదకి వెళ్ళాను. పాపం గోపి పుస్తకాలు పక్కన పెట్టి అంటు తోముతున్నాడు. ఇంతలో మా అమ్మమ్మ పిలిస్తే కిందికి వెళ్ళాను. మా అమ్మమ్మ అందరికి తినడానికి చెకోడీలు, అరిసెలు తలా ఒక ప్లేట్లో పెట్టి ఇచ్చింది. మిగిలిన వారు వాటిని తింటున్నారు. నేను మాత్రం తింటున్నట్టు నటించి వాటిని ఒక పేపర్ చించి అందులో దాచాను. పాపం తర్వాత గోపికిద్దామని. మామయ్య పిల్లలంతా రాసుకున్నారు. నేను కూడా ఏదో ఒకటి రాయాలని బుక్ బయటకు తీశాను కానీ రాస్తేనేగా నాకేం రాయాలనిపించలేదు. గోపి ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ గుమ్మం వైపు పుస్తకం వైపు మార్చి మార్చి చూస్తున్నాను. చిన్నగా మా మేనమామ కూతుర్ని కదిలిద్దామని తనకి లెక్కలంటే భయం. అందుకంటే ఓ కష్టమైన లెక్క చూపించి ఇది నాకు అర్థం కాలేదు చెప్పవా అన్నాం. తను ఆ లెక్కను చూసి బిత్తర చూపులు చూస్తూ
నానమ్మ ఈ రోజు నుంచి గోపి అన్న వస్తారని తాతయ్య చెప్పాడుగా, కాని ఇంకా రాలేదేంటి? నీకంటే పనిపాటు చేయడానికి పనోళ్ళు మీ అమ్మ వాళ్ళు ఉన్నారు, కాని వాడికెవరున్నారు? వాడు ఆడపని మగపని అన్ని చేసుకుని రావద్దంటే అంది. రే కొండయ్య, పోయి ఆ గోపిని ఒకసారి రమ్మని పోరా అంటూ చెప్తూ ఉంది. ఇంతలో గోపి నీటిగా స్నానం చేసి తల నున్నగా దువ్వుకొని చేతిలో పుస్తకాలతో వచ్చాడు. రే గోపి, నీకు నిండా నూరేలురా, ఇప్పుడే నీ గురించి అంటున్నా, ఇంతలోనే వచ్చావు. మా అమ్మమ్మకు గోపి దండాలు పెట్టి మాకు కొంచెం దూరంలో కూర్చుని ఉన్నాడు. ఇంతలో మా తాతయ్య గారు కూడా వచ్చి కుర్చీ వేసుకుని కూర్చున్నాడు. రే గోపి, ఒకసారి నువ్వు భక్త ప్రహ్లాదలోని ఆ పద్యం చెప్పరా, ఒకసారి వినాలని ఉంది. గోపి లేచి చేతులు కట్టుకుని పద్యాన్ని పాడాడు. నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. ఆ పదాలు కూడా నోరు తిరిగేలా లేవు. నేనెప్పుడో చిన్నప్పుడు చెప్పిన పద్యాన్ని ఎంత బాగా గుర్తించుకున్నావురా గోపి అంతన్ని మెచ్చుకున్నాడు. చూసావా మహా, నువ్వు కూడా ఇలాగే నేర్చుకోవాలి సరేనా? అలాగే తాతయ్య. సరే మహా, ఒకసారి నీ నోట్బుక్ తీసి నా పేరు రాసి చూపించు అంటే నేను మద్దవయ్య అని రాసి చూపించా. అది చూసి అందరు నవ్వారు. చూసావుగా గోపి, నువ్వెలాగైనా మహకి తెలుగు బాగా నేర్పాలి అని వెళ్ళిపోయాడు. గోప్ పలకలో మాధవయ్య అని రాసి, ఈరోజు తాతయ్య గారి పేరు సరిగ్గా రుద్దిరాయి. ఈరోజు నేను తాతగారి పేరు 2వ ఎక్కం నేర్చుకున్నా. గోపి ఇంటికి వెళ్ళేటప్పుడు కాగితం పొట్లమిచ్చా. ఇక నాతో కలిసి మొత్తం 6 పిల్లలమయ్యాము. మా పెద్ద మామయ్య పిల్లలు 3, రమ్య, శుభ, అబీలు. మా చిన్న మామయ్య 2 పిల్లలు, సాహితీ, ఆర్య. నాతో కలిసి మొత్తం 6. మేమంతా అమ్మమ్మతో పాటు రోజు మేడ మీద పడుకుంటాం. అందరం కాసేపు ముచ్చట్లు చెప్పుకొని కాని పడుకోము. అందరు నిద్రపోతున్నారు. నేను మాత్రం లేచి గోపి వాళ్ళ ఇంటివైపు చూస్తున్నాను, తనేం చేస్తున్నాడు అని. తను చిన్న బుడ్డి పెట్టుకుని చదువుకుంటున్నాడు. ఇంతలో కావాలని ఒక పెద్ద గావు కేక వేశాను. అందరూ ఉలిక్కిపడి కంగారుగా నన్నే చూస్తున్నారు. ఇంతలో మా అమ్మమ్మ, ఏమైంది మహా, ఎందుకలా అరిచావు అంది. అమ్మమ్మ, నాకు నిద్రలో ఏంటో పిచ్చుకళ్ళు వస్తున్నాయి, పైగా పైనంత చీకటిగా ఉండేసరికి నాకింకా భయం ఎక్కువ అవుతుంది అందుకే. మా అమ్మమ్మ, అందుకే నేను కింద పడుకోమనేది, నువ్వేమో నన్ను వదిలి ఉండవు. ఈరోజు ఎలాగోలా పడుకో, రేపు లైట్ బిగించమని తాతయ్య గారికి చెప్తాను. మా అమ్మమ్మ ఆ మాట అనేసరికి నీ సంతోషంగా హాయిగా నిద్రపోయాను. ఉదయాన్నే లేచి శుభ్రంగా స్నానం చేసి అందరం చదువుకోవడానికి కూర్చున్నాం. గోపి వచ్చి నా చేత ఇంగ్లీష్, హిందీ పలికించాడు. కొంచెం సేపు ఆ పదాలు పలికి కొంచెం సేపటి తర్వాత స్కూల్కి వెళ్ళాం. స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి మా తాతయ్య ఇంటి మేడ మీద లైట్ బిగిస్తున్నాడు. నాకు చాలా సంతోషం వేసింది. లైట్ బిగించిన రోజు నుండి మేడ మీద చదువుకోవటం మొదలుపెట్టాము. లైట్ కొంచెం అటు తిప్పితే గోపి వాళ్ళ ఇంటి ముందు కూడా పడుతుంది. ఇప్పుడు గోపి హ్యాపీగా చదువుకున్నాడు. ఒకరోజు మా తాతగారు ఏదో లెటర్ చదువుతున్నారు. తాతయ్య నన్ను పిలుస్తున్నాడు అని రమ్య చెప్పటంతో తాతయ్య గదిలోకి వెళ్ళాను. నేను తాతయ్య గదిలోకి వెళ్ళటం ఇదే మొదటిసారి. తాతయ్య లెటర్ నా చేతిలో పెట్టి చదవమన్నాడు. తాతయ్య అలా అనేసరికి నాకు భయం వేసింది. వాళ్ళంతా చెమటలు పట్టాయి. తాతయ్య, నేను ఈ లెటర్ని బయటికి వెళ్ళి చదవమంటాను అంటూ బయటకు వచ్చాను. వచ్చిన తర్వాత చదవడానికి ప్రయత్నించాను, కానీ కొన్ని పదాలు చదవటం రాక వదిలేశాను. ఇంతలో రమ్య కనిపించడంతో, రమ్య, నీకు తెలుసు బాగా చదవటం వచ్చా అని అడిగాను. గోపి అన్న తర్వాత నేనే కదా స్కూల్లో బాగా చదివేది. అవునా, అయితే ఒకసారి ఈ లెటర్ని చదువు. తను చదవటం మొదలుపెట్టింది. ఈ లెటర్ నేమ్ మీ నాన్నగారు రాశారు. అవునా, అయితే తర్వాత కూడా చదివి ఏం రాశారు? ఉత్తరం, పూజ్యులైన మామగారికి నమస్కారములు. ఇక్కడ మేమంతా క్షేమం. మీరెలా ఉన్నారు? మహా ఎలా ఉంది? అక్కడ పరిస్థితులకు అలవాటైందా? సరిగ్గా అన్నం తింటుందా? ఇక్కడైతే వాళ్ళ అమ్మ కలిపి నోట్లో పెడితే కూడా సరిగ్గా తినదు. అక్కడ ఎలా ఉందో అని ఇక్కడందరూ మదన పడుతున్నారు. ముఖ్యంగా వాళ్ళమ్మ. తనకి అక్కడ ఎలా ఉందో తెలియదు, కానీ మేం మాత్రం మహా మీద చాలా బెంగ పెట్టుకున్నాము. మాట్లాడదామంటే మీ ఇంట్లో టెలిఫోన్ లేదా ఏం? తన్ని చదువు పేరుతో ఎక్కువగా
ఒత్తిడికి గురి చేయవద్దు. తను కడుపు నిండా అంతో ఇంతో తిని ఉంటే చాలు. అక్కడికి వచ్చిన మార్పులను వివరంగా ఉత్తరం రాయగలరు. వీలుంటే తనతో రాయించగలరు. మేము ఎవరైనా రావాలంటే తన్ని చూసి మా వెంట తీసుకురాకుండా ఉండలేము. మమ్మల్ని చూసిన మహాపరిస్థితి కూడా అదే. తర్వాత ప్రత్యుత్తరాన్ని అందిస్తారని ఆశిస్తూ మీ అల్లుడు గారు. రమ్య, ఎలాగూ నువ్వే చదివావు కాబట్టి నువ్వే నా తరపున బదులు పంపవా ప్లీజ్ అన్నా. అమ్మో నా వల్ల కాదు. కావాలంటే సాయంత్రం గోపి ఇంటికి వస్తాడుగా, అప్పుడు తనతోటి నువ్వే రాపించుకో. ఇప్పుడు నన్ను విసిగించకు. రమ్య, నేను అసలు గోపితో మాట్లాడిందే లేదు. అయినా కూడా నాకు తెలియదు మహా, నేను రాయను. కానీ ఒక్కటి మాత్రం నిజం. మామయ్య నీకు పరీక్ష పెడుతున్నట్టు ఉంది. నువ్వు సరిగా రాయకపోతే నిన్ను ఖచ్చితంగా ఊరికి తీసుకుని వెళ్ళిపోతాడు. నువ్వు ఇక్కడే ఉండాలనుకుంటే బాగా కాకపోయినా లెటర్ రాసేలాగైనా చదివితే మంచిది. నేను ఏడుమొహం పెట్టా. తను కంగారు పడి, సరే నేనే గోపి అన్నతో మాట్లాడుతాంది. రమ్య అలా అనేసరికి నిజంగా నాకు ప్రాణం లేసి వచ్చింది. ఇక్కడ నాకు చాలా బాగుంది. ఇక్కడైతే ఆడుకోవడానికి రమ్య, శుభ, ఆర్య, సాహితి అందరూ ఉన్నారు. రోజు రాత్రిపూట కథలు చెప్పడానికి అమ్మమ్మ కూడా ఉంది. ముఖ్యంగా గోపి. సాయంత్రం గోపి వస్తే రమ్య గోపితో విషయం చెప్పింది. మహాలక్ష్మి, ఒక 2 వారాల్లో నీతో ఉత్తరం రాసేలా చేస్తా. నువ్వేం దిగులు పడకు. మహాలక్ష్మి ఏ పనైనా సరే ఇష్టంగా చేస్తే కష్టమనిపించదు. గోపి ఎలా చదువుతావు అని అందరూ అడుగుతారు. వాళ్ళందరికీ నేను చెప్పేది ఒక్కటే, నాకు చదువు అంటే ఇష్టం కాదు, ప్రాణమని. మహాలక్ష్మి, నువ్వు కూడా మనసులో గట్టిగా ఒకసారి అనుకో, నేను చదవాలి, నాకు చదవడం రావాలని. ఇప్పుడు నువ్వే సొంతంగా చాలా చక్కగా రాయగలవు, చదవగలవు. నాకు బాగా చదవటం రాయటం నేర్పటం కోసం నాకన్నా గోపినే చాలా ఎక్కువ కష్టపడ్డాడు. చదవటం రాయటం ఇంత సులభమా అనేలా నన్ను తయారు చేశాడు. ఇప్పుడు సొంతంగా నేనే లెటర్ రాయగలను అని నమ్మకం నాలో కలిగింది. వెంటనే మా తాతయ్య గారిని అడిగి ఒక ఉత్తర కాగితం తీసుకొని రాయటం మొదలుపెట్టాను. 2 ముక్కలు రాసానో లేదో కొట్టివేతలు పడ్డాయి. తాతయ్య దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఉత్తరం కాగితాలు తీసుకున్నాం. అలా రాయటం, మళ్ళీ కొట్టివేతలు, మళ్ళీ తాతయ్య దగ్గర వెళ్ళటం. ఇలా కాదులే అని మా తాతయ్య నా చేతిలో ఒక 10 ఉత్తరాలు చేతిలో పెట్టాడు. మళ్ళీ 4-5 లెటర్స్ రాసి పడేశాం. ఈసారి నాకే విసుగనిపించింది. ఈసారి కొట్టివేతలు పడినా పడకపోయినా ఇదే నా లాస్ట్ లెటర్ అని నిర్ణయించుకుని లెటర్ రాశాను. మిగిలిన లెటర్స్తో పాటు నేను రాసిన లెటర్ కూడా మా తాతయ్యకి ఇచ్చాను. మా తాతయ్య నేను రాసిన లెటర్ చూసి సంతోషించాడు. హమ్మయ్యా అనుకున్నాడు మనసులో. నాకున్న జ్ఞానంతో స్కూల్లో పెట్టే పరీక్షల్లో బాగా నెట్టుకొస్తున్నా. ఇంతలో దసరా సెలవులు కూడా వచ్చాయి. కానీ నేను మా ఊరికి వెళ్ళలేదు. ఇక్కడే నేను ఎగిరే పక్షినైపోయాను. ఉదయం సాయంత్రం కొంచెం సేపు చదువుకోవటం, తర్వాత పొలాల వెంట తిరుగుతూ ఆడుకోవటం, గోపి స్నేహంగా మెలగటం మొదలుపెట్టాను. గోపి కూడా మాతో పాటు అన్ని ఆటలు ఆడేవాడు. ఆఖరికి తొక్కుడు బిళ్ళ కూడా. మా అమ్మమ్మ మా అందరికి అన్నం, ఆవకాయ కలిపి ముద్దలు చేసి అందరికీ పెడుతుంది. అప్పుడే గోపి అక్కడికి వచ్చాడు. అతను ఆశ్చర్యంగా చూస్తున్నాడు. అమ్మమ్మ గోపి కూడా పెట్టు అంటే తనకు కూడా చేతిలో ముద్దలు పెట్టింది. అప్పుడు మొహంలో కలిగిన ఆనందం నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. ఒకరోజు మేమంతా ఆడుకున్నాం. ఒకసారి గోపి నా దగ్గరికి వచ్చి, మహాలక్ష్మి, నిన్ను చూసినప్పుడల్లా నాకు మా అమ్మే గుర్తు వస్తుంది అన్నాడు బాధగా. వాళ్ళమ్మ గురించి మొత్తం చెప్పాడు. వాళ్ళమ్మ అంటే అతనికి చాలా ఇష్టమట. వాళ్ళమ్మ చిన్నప్పటి నుండి బాగా చదువుకొని పెద్ద ఉద్యోగం చేయాలని అంటూ ఉండేదట. ఎన్నిసార్లు వాళ్ళమ్మ గురించి చెప్పేవాడు. రోజులు ఎలా గడిచాయో తెలియకుండానే 10 రోజులు గడిచిపోయాయి. దసరా సెలవుల్లో నేను ఊరికి వెళ్ళకపోవడంతో ఉత్తరం మీద ఉత్తరాలు వచ్చాయి. వాటికి నేను రాను, నాకు ఇక్కడే బాగుంది అని బదులు పంపాను. దసరా సెలవుల తర్వాత ఒకరోజు నేను స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి మా చిన్నాన్నలు, మా నాన్న, పెద్దనాన్న అందరూ వచ్చారు. వాళ్ళ పిల్లలు అందరూ వచ్చారు. ఇల్లంతా వచ్చిన చుట్టాలతో హడావిడిగా ఎంతో సందడిగా ఉంది. నేను వెళ్ళి వెంటనే మా నాన్ని గట్టిగా హత్తుకున్నాను. మా వాళ్ళందరినీ చాలా రోజుల తర్వాత చూడడంతో నా కంట్లోంచి నీటి చుక్కలు వచ్చాయి. అందరూ కొంచెం సేపు నన్ను ఓదార్చారు. రేపు నీ పుట్టినరోజు, రాకుండా ఎలా ఉంటామన్నారు.
నిజానికి రేపు నా పుట్టినరోజు అన్న సంగతి కూడా నాకు గుర్తులేదు. తర్వాత రోజు నా పుట్టినరోజుకు చుట్టాలందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు. స్కూల్లో పిల్లలందరికీ స్వీట్సు, సాయంత్రం కేక్ కటింగ్ కూడా ఉంది. ఆ కేక్ కటింగ్కి మా క్లాస్ వాళ్ళందరూ కూడా వచ్చారు, గోపితో సహా. వచ్చిన వాళ్ళందరూ కూడా ఏదో ఒకటి బహుమతి తీసుకువచ్చారు. అందరూ వారు తెచ్చిన బహుమతులు నాకిచ్చి భోజనం చేసి ఇంటికి వెళ్లారు. అందరూ పడుకున్న తర్వాత గోపి నాకేం తెచ్చాడని చూశాను. అందులో ఒక గ్రీటింగ్ కార్డు, ఒక పువ్వు ఉంది. గ్రీటింగ్ తనే సొంతంగా చేసినట్టు ఉన్నాడు. అందులో ప్రియమైన మహాలక్ష్మికి సెలవుల్లో అడిగావు కదా, మొగలి పువ్వును చూడాలని ఉంది అని. ఇది మన రాజవాళ్ళ ఊర్లోని అడవిలో ఉంటే నీకోసమే కష్టపడి తీసుకువచ్చాను. హ్యాపీ బర్త్డే మహాలక్ష్మి అని రాసి ఉంది. నాకు చాలా సంతోషం అనిపించింది. అందరూ బర్త్డే గిఫ్ట్ కన్నా నాకు గోపి ఇచ్చిందే నాకు చాలా నచ్చింది. ఇలా హ్యాపీగా సంతోషంగా సరదాగా సాగుతున్న జీవితంలో ఒక అలజడి కలిగింది. ఇంకా 10వ తరగతి పరీక్షలు 2 వారాలు ఉన్నాయనంగా పుష్పావతి అయ్యాను. ఎంతో ఆడంబరంగా నా ఫంక్షన్ కూడా చేశారు. నేను పుష్పావతి కావటంతో గోపి కూడా మా ఇంటికి రావడం తగ్గించేశాడు. తర్వాత అసలు రావటమే మానుకున్నాడు. నాకు చాలా బాధ కలిగింది. గోపితో ఒకసారి మాట్లాడాలని అనుకున్నాను, కానీ కుదరలేదు. పరీక్షలైన వెంటనే మా పెద్దనాన్న వచ్చి నన్ను ఊరికి తీసుకుని వెళ్ళిపోయాడు. నేను మా పెద్దనాన్నగారితో ఊరికి వెళ్లే ముందు గోపితో చెప్పే వెళ్దామనుకున్నా, కానీ ఎక్కడ వెతికినా గోపి కనిపించలేదు. ఇంకా వస్తాడేమో అని ఎదురు చూస్తూ ఎంతకి రాకపోయేసరికి ఊరికి బయలుదేరి వెళ్ళాం. అసలు మా పెద్దనాన్న ఇంత త్వరగా వస్తాడని కల్లో కూడా అనుకోలేదు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు ఎంత బాధపడ్డానో, ఇప్పుడు ఇక్కడి నుండి వెళ్తూ ఉంటే అంతకు 10 రెట్లు బాధను అనుభవిస్తున్నాం. మా ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఆ బాధ తగ్గలేదు. సొంత ఇల్లు కూడా పరాయి ఇల్లు అనిపిస్తుంది. అక్కడ ఉన్న స్వేచ్ఛ ఇప్పుడు ఇక్కడ నాకు లేదనిపిస్తుంది. నా మనసులో లేదు. గోపి ఎప్పుడు నాతో పాటే ఉంటే ఎంత బాగుండేదో అనుకుంటూ వెక్కి వెక్కి ఏడ్చాం. ఇంకా బాధ పెరుగుతుందే కానీ తగ్గటం లేదు. మా ఇంట్లో వాళ్ళు ఇది వరకులా నన్ను ఎక్కడికంటే అక్కడికి పంపటం లేదు. దాంతో గోపి తలపే ఇంకా ఎక్కువైంది. గోపి కళ్ళు, తన నవ్వు మరీ మరీ గుర్తుకు రాసాగాయి. ఇప్పుడు తను ఏం చేస్తుంటాడో అంత నా ఊహలే చేసేదాన్ని. ఒకరోజు నా అమ్మతో తాతయ్య వాళ్ళ ఊరికి వెళ్తానన్నా, మీ నాన్న వాళ్ళకి మీ మామయ్య వాళ్ళకి డబ్బుల విషయంలో గొడవలయ్యి మాట మాట అనుకున్నారు. అందుకే నిన్ను అంత త్వరగా తీసుకువచ్చారు మీ పెద్దనాన్న. ఈ గొడవలో నువ్వు ఊరికి వెళ్ళటం మంచిది కాదని అమ్మ సర్ది చెప్పింది. అంటే ఇక నేను గోపిని ఎప్పటికీ చూడలేనా, తనతో మాట్లాడలేనా? ఈ విషయాన్ని తలుచుకుని మదనపడసాగాను. ఇలా రోజులు, వారాలు, నెలలు గడుస్తూ ఉన్నా నాలో ఈ విధమైన మార్పు లేదు. ఇంతలో మా 10వ తరగతి పరీక్ష ఫలితాలు వచ్చాయి. నీ మంచి మార్కులతో పాస్ అయ్యాను అనుకున్నట్టుగానే గోపి స్కూల్ ఫస్ట్ వచ్చాడు. తనను అభినందిస్తూ ఒక లెటర్ కూడా రాశాను. దానికి బదులు రాలేదు. అలాగే 4-5 లెటర్స్ రాసినా కూడా వాటిలో దేనికి కూడా బదులు రాలేదు. నన్ను మా అమ్మ నాన్న విజయవాడలోనే పేరున్న కాలేజ్లో ఇంటర్ చదవడానికి వేశారు. ఇంటర్ కాలేజ్లో కొంతమంది అమ్మాయిలు బాగా చదివేవాళ్ళు, కొంతమంది ప్రేమ దోమని తిరిగేవాళ్ళు, మిగిలిన వాళ్ళు ఎటు కాని వాళ్ళు. అంటే నాలాగా. కాలేజ్లో సార్స్ చెప్పేవాళ్ళు, ఈ వయసులో ప్రేమ అనేది ఒట్టి ఆకర్షణ వల్ల మాత్రమే అని. నాకు మాత్రం గోపిపై ఉన్నది ఒట్టి ఆకర్షణ అని మాత్రం అనిపించట్లేదు. ఎందుకంటే ఇప్పటికీ గోపి నా మనస్సులోనే ఉన్నాడు. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 4 సబ్జెక్టులు, ఇంటర్ సెకండ్ ఇయర్లో 3 సబ్జెక్టులు ఉన్నాయి. వాటిని ప్రతి సంవత్సరం రాస్తూనే ఉన్నా. అయినా కూడా నా వల్ల కావటం లేదు. అప్పటి నుండి ఇంటి నుంచి బయటకు వెళ్ళడం కూడా మానేశాను. నాకేం అర్థం కాలేదు నా మనస్తత్వం. అసలు నేను బయటకు వెళ్ళింది లేదు. మొదటిసారి మా అరుణక్క పెళ్లి కోసమే నేను బయటకు వెళ్ళింది. అది కూడా గోపి కోసమే. పెళ్లికి మా తాతయ్య వాళ్ళ ఫ్యామిలీ కూడా వస్తుందని తెలుసు. రమ్యను అడిగి గోపి గురించి మాట్లాడదామని పెళ్లికి వెళ్ళాం. రమ్య కనిపిస్తే గోపి గురించి అడిగాం. 10వ తరగతిలో మంచి మార్కులు రావటంతో, మంచి కాలేజీలో సీట్ రావటంతో అక్కడే చేరారు. ఊరికి కూడా అప్పుడప్పుడు వచ్చేవాడు. నీ కనిపించినా కూడా చిన్న చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయేవాడు.
ఈ మధ్యనే వాళ్ళ నాన్న కూడా చనిపోవటంతో ఇప్పుడు ఊరికి అసలు రావటం మానుకున్నాడు. ఊర్లో ఉండే ఇల్లు, పొలం కూడా అమ్మేశాడు. నాకు తెలిసి ఇకపై గోపి ఊరికి రాకపోవచ్చు అంది. అప్పటిదాకా గోపి మీద అపార నమ్మకం ఉంది. కానీ ఇప్పుడు ఆ నమ్మకం కూడా లేదు. పైగా మా వాళ్ళు తెచ్చే పెళ్లి సంబంధాలు ఏటూ తేల్చుకోలేని స్థితిలో ఉన్నాను. రేపు ఏదైతే అదవుతుందని, కానీ నా నిర్ణయాన్ని అందరికి చెప్పాలని నిర్ణయించుకున్నా. ఈసారి ఎందుకు నా కంటి వెంట ఒక్క చుక్క కూడా కన్నీరు రాలేదు. చల్లటి నీటితో మొహం కడుక్కొని కిందికి వెళ్ళాను. మెట్లు దిగి వస్తున్నా నన్నే కన్నార్పకుండా చూస్తున్నారు. నేనేం చెప్తానా అని. నేను వెళ్ళి మా నాన్న పక్కన కూర్చొని, నాన్నగారు, నా విషయంలో మీకు ఏది మంచిదనిపిస్తే అది చేయండి. మీ మాట కాదన్ను. నేను చెప్పింది వినగానే అందరి మొహాలు ట్యూబ్ లైట్లా వెలిగిపోయాయి. అలా వెలిగిపోతున్న మొహాల్లో ఉన్నట్టుండి మార్పు కనిపించింది. ఏంటా అని తలపైకి చూశాను. ఎదురుగా మా తాతయ్య, మా పెద్దనాన్నలు ఎవరేం మాట్లాడట్లేదు. ఒకరినొకరు చూసుకున్నారు. నేనే రండి తాతయ్య, మామయ్య కూర్చోండి అని చెప్పాను. వాళ్ళు కూర్చున్నారు. నన్ను క్షమించండి బావగారు అంటూ మా పెద్ద మామయ్య మొదలుపెట్టారు. తర్వాత ఇద్దరి మధ్య చాలా మాటలు జరిగాయి. ఇంతలో మా జేజి నాన్న కలగజేసుకోవడంతో గొడవ సద్దమణిగింది. ఇంకో 10 రోజుల్లో మా పెద్దమ్మాయి పెళ్లి అనుకున్నాం. మీరంతా వారం ముందే పెళ్లికి రావాలి. పైగా చాలా సంవత్సరాల తర్వాత మా ఇంట్లో జరిగే మొదటి పెళ్లి, అందరూ వస్తే బాగుంటుంది. మా జేజి నాన్న కలగజేసుకుని, ఇది మంచి పనుల కాలం, అందరికంటే కష్టం, వారం ముందంటే మరీ కష్టం. అలాగైతే కనీసం మా చెల్లెల్ని, కోడళ్ళని పంపండి. నేను పెళ్లికి ఒప్పుకున్న సంతోషంలో అందరు సరే అన్నారు. మా తాతయ్య, మా పెద్ద మామగారులు మా జేజి నాన్న కోరిక మేరకు అక్కడే ఉండి ఉదయాన్నే వాళ్ళ వెంట మమ్మల్ని తీసుకువెళ్లారు. నేను కూడా ఇష్టంగానే వెళ్ళాను. నేను ఉన్నప్పటికీ ఇప్పటికీ ఊరు చాలా మారిపోయింది. ఏం చేస్తున్నా, ఏం చూస్తున్నా గోపిని మెదులుతూ ఉన్నాడు. మా తాతయ్య వాళ్ళ ఇంటి దగ్గర దిగి కాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాత మేడ మీదకి వెళ్ళాను. ఇల్లంతా బూజు పట్టి చెత్త చెదారంతో నిండి ఉంది. మనసుకు ఎంతో బాధనిపించింది. ఎక్కడికి వెళ్ళినా గోపి జ్ఞాపకాలే నన్ను వెంటాడసాగాయి. ఇక అక్కడ ఉండలేనని అర్థమైంది. 2 రోజులు ఉండి మా ఊరికి వచ్చేద్దామా అనుకున్నాం. కానీ రమ్య, మా అమ్మ బాధపడతారని మిన్నుకుండిపోయాను. ఎందుకు గోపిని మర్చిపోలేకపోతున్నానో అర్థం కావటం లేదు. ఇక నా మనసు నిండా గోపినే ఉన్నాడు. వారం రోజుల్లోనే ఎంతో ఆడంబరంగా రమ్య పెళ్లి జరిగిపోయింది. మా ఇంట్లో వాళ్ళంతా పెళ్లికి వచ్చారు. మా అమ్మ కూడా నాకు అమెరికా సంబంధం కుదిరిందని పెళ్లికి వచ్చిన వాళ్ళందరికీ గొప్పగా చెప్పుకుంటూ ఉంది. రమ్య ఎంతో సంతోషంగా మెట్టింట్లో అడుగుపెట్టింది. తర్వాత మా ఇంటికి మేం వెళ్ళాము. రమ్య పెళ్లి జరగటంతో నా పెళ్లి కూడా త్వరగా చేయాలని తపన మా వాళ్ళలో పెరిగింది. ఆ అబ్బాయి వాళ్ళకి అలా కబురు పెట్టారో లేదో, వాళ్ళు ఇలా వచ్చి మా ముందు వాలారు. అబ్బాయి అమ్మాయి, వాళ్ళ అమ్మ నాన్న, వాళ్ళ అక్కలు, వాళ్ళ అక్కల పిల్లలు అందరూ వచ్చారు. మాకన్నా బాగా స్థితిమంతులు కావటంతో వెంటనే సంబంధం కుదిర్చారు. ఆ అబ్బాయి త్వరగా పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళాలట. అందుకే 2 వారాల్లో మంచి ముహూర్తం చూశారు. అయిపోయింది. ఇక ఏ మూల్లో ఉన్నా కాస్త నమ్మకం కూడా పోయింది. నన్ను అమ్మ పిన్ని వాళ్ళు రెడీ చేసి వాళ్ళ ముందు కూర్చోబెట్టారు. నేనేం మాట్లాడకుండా తల వంచుకొని కూర్చున్నా. వాళ్ళు నన్ను మాట్లాడించాలని చిన్న చిన్న ప్రశ్నలు అడిగారు. ఇష్టం లేకపోయినా కష్టంగానే సమాధానాలు చెప్పాను. అప్పుడే వాళ్ళ అక్క వాళ్ళ పిల్లలు అత్త అత్త అంటూ నా చుట్టూనే తిరుగుతూ ఉన్నారు. నేను పిల్లలు కదా అని కొంచెం ముద్దు చేశాను. దాంతో నేను ఇంకా బాగా వాళ్ళకి నచ్చాను. ఇక ఏంటో వాళ్ళంతా అప్పుడే వరుసలు కలిపేశారు. వాళ్ళకి మా కుటుంబం, వాళ్ళకి వాళ్ళ కుటుంబం బాగా నచ్చాయి. అందరూ ఎంతో సరదాగా ఉన్నారు. ఒక్క నేను తప్ప. మా వాళ్ళ సంతోషం కోసం రాన్నవ్వును అద్దెకు తెచ్చుకుంటున్నాం. నేనెంచక్క పేద కుటుంబంలో పుట్టి ఉంటే బాగుండేది. కనీసం ఆ బాధల వల్ల అయినా నా బాధ తగ్గేది. ఇన్ని రోజులు నాది స్వచ్ఛమైన ప్రేమ, నా ప్రేమ ఖచ్చితంగా గెలుస్తుంది అన్న పిచ్చి నమ్మకంలో ఉన్నాను. అది ఎంత పిచ్చి ఆలోచనో ఇప్పుడే అర్థమైంది. చకచక పెళ్లి ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు మా వాళ్ళు. పెళ్లి బట్టలు, పెళ్లి నగలు అన్ని పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ అక్కలే సెలక్షన్ చేశారు.
ఇక కార్డ్స్ పంచడం కూడా మొదలుపెట్టారు. ఆ పెళ్లి కొడుకు ఏమో నాతో చనువుగా ఉండాలని చాలా ప్రయత్నం చేస్తున్నాడు. నేను అతన్ని ఒక్కసారి కూడా సరిగ్గా చూడలేదు. అప్పుడప్పుడు నన్ను కూడా తాకాలని చూస్తున్నాడు. ఎంత సర్ది చెప్పినా నా మనసెందుకు నా మాట వినను అంటుంది. అసలు నా మనసు నా దగ్గర ఉంటేనేగా, అదెప్పుడు గోపికిచ్చేశాగా. నేను నా క్లాస్మేట్లను, స్నేహితులను ఎవరిని పెళ్లికి పిలవలేదు. కాని పెళ్లికి బంధువులు చాలామంది వచ్చారు. మా వాళ్ళు నా పెళ్లి కోసం బాగానే ఖర్చు చేస్తున్నారు. ఒక్కొక్కటిగా పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. నన్ను పెళ్లి కూతుర్లా అలంకరించారు. నా మనసంతా భారంగా అయిపోయింది. ఉబికి వస్తున్న కన్నీటిని తను ఎంత ఆపుదామనుకున్నా నా వల్ల కావటం లేదు. ఇప్పుడైనా నాకు దగ్గరగా మా అమ్మ నాన్న ఉన్నారు. ఇంకో వారంలో కన్నవారిని ఉన్నవారిని వదిలి దేశం కాని దేశం వెళ్ళాలి అని తలుచుకుంటూనే బాధతో పాటు భయంగా ఉంది. పెళ్లి కొడుకు పెళ్లిపీటల మీద కూర్చుని ఉన్నాడు. మా పిన్ని వాళ్ళు, మా అమ్మమ్మ నన్ను ఓదార్స్తూ ఉన్నారు. వాళ్ళు ఓదార్చే కొద్దీ కన్నీరు కారుతూనే ఉంది. ఇంతలో అత్త అత్త అంటూ పెళ్లి కొడుకు వాళ్ళ అక్క పిల్లలు వచ్చారు. అత్త, నువ్వు ఈరోజు చాలా బాగున్నావన్నారు. అవునత్త, నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఇది వరకు అత్త కూడా నీలాగానే ఏడుస్తూ ఉండేది. కానీ ఇప్పుడు ఆ అత్త లేదుగా. వాళ్ళ మాటలు విని అందరొక్కసారిగా బిత్తరపోయారు. ఆ పిల్లల్ని గుచ్చి అడిగారు. వాళ్ళు జరిగిందంతా చెప్పేశారు. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడు వాళ్ళ మామయ్యకు రెండో పెళ్లి. ఈ విషయం ఆ నోట ఈ నోట పడి మా జేజి నాన్న, మా తాతయ్యల దాకా వెళ్ళింది. వాళ్ళు వెళ్ళి అబ్బాయి వాళ్ళని గట్టిగా నిలదీశారు. ఎవరు చెప్పిన వాటిని నమ్మి మమ్మల్ని దొంగల్ని చేస్తారా? మమ్మల్ని ఇలా నలుగురి ముందు అవమానిస్తారా? అంటూ అగ్గి మీద గుగ్గిలమయ్యారు. ఇంత అవమానించిన తర్వాత మీరు వద్దు, మీ సంబంధం వద్దు, ఈ పెళ్లి ఆగితే తర్వాత మీ అమ్మాయికి ఎలా పెళ్ళవుతుందో మేము చూస్తామంటూ నాన్న తిట్లు తిట్టారు. అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. నేను తల వంచుకొని కూర్చున్నా. మీ కళ్ళ ముందు ఇప్పటి వరకు మా మనవరాలి పెళ్లి చేయకపోతే నా పేరు మాధవయ్యే కాదంటూ మా తాతయ్య మా ఇంట్లో వాళ్ళతో ఏదో మాట్లాడి ఎవరో ఒక అతని తీసుకువచ్చి నా మెడలో తాళి కట్టించాడు. మరి ఆ తాళి కట్టిందెవరో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.